మ్యూజిక్ టేస్ట్. జాబిలమ్మ నీకు అంత కోపమా అయితే ఎక్కుమరి పందిరి మంచం. ఇంకోటి జాలీగా ఎంజాయ్ చేయడానికి సిచువేషన్ ఇస్ డాడీ ఇస్ కిడ్నాప్డ్ అండ్ వి ఆర్ ఆల్ లైక్ వాట్ టు డు నౌ. సో నేను ఇది నాకు ఒక్కొక్క సినిమా చూసినప్పుడు ఒక్కొక్క ఫిల్మ్ మేకర్ ది వాళ్ళ పర్సనల్ టేస్ట్ వాయిస్. అది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారికి ఒకటి ఉంటది, గౌతమ్ అన్నకి ఒక టేస్ట్ ఉంటుంది. అలాగా కళ్యాణానికి నోస్టాలజిక్ తెలుగు సినిమా మ్యూజిక్ మీద ఉన్న క్లాసిక్స్ కమర్షియల్ క్లాసిక్స్ వాడుతున్న సినిమా కమర్షియల్ క్లాసిక్స్ అందరూ. యా ఎగ్జాక్ట్లీ. జనరల్ క్లాసిక్స్ అంటే మన ఇళయరాజా గారిది ఇలా అనుకుంటాం. అవును, బట్ అయితే ఎక్కువ మరి ప్రాపర్ కమర్షియల్ క్లాసిక్ సాంగ్ అది. వి వాంట్ టు ఫస్ట్ టైం నీకు చెప్పా కదా, అది ఏ సిచ్యువేషన్ కైనా వర్కౌట్ అవుతుంది. లడ్డు మామ చూసేవా ఏం చేయమంటారు అన్న, ఏం చేయమంటావు అయితే ఎక్కువ మరి సింక్ అవుతుందో సింక్ చేస్తున్నావు అన్న. సో ఎక్కడ చూసినా కానీ అది మామూలుగా వచ్చేసి మామ ఆకలేస్తుంది మామ అంటే అయితే ఎక్కువ మరి ఆకలికి ఇది హాస్పిటల్ మామ టైం ఎంత మామ అయితే ఎక్కువ మరి అన్నిటికీ సెట్ అవుతుంది. సో అందుకని ఆ రింగ్ టోన్ లడ్డు మామ మాత్రం పాప ప్రెషర్ లోనే ఉంటాడు కదా, హ్యాపీగా జాలీగా ఉంటే బాగుంటది అని. కానీ లడ్డు మామకి బట్టి ఫ్యాన్స్ అని చెప్పి మా ఇంటర్వ్యూస్ లో కొంతమంది రివ్యూస్ లో కూడా నా ఇంటర్వ్యూస్ లో అడిగారు, రివ్యూస్ లో రాశారు కొంతమంది. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఏదో చిన్న కామెడీ జరుగుతుంటది మీ దాంట్లో. ఆ వడ్డే నవీన్ ఫ్యాన్స్ అది బాగా వర్కౌట్ అయింది మామ. పైగా దానికి నవీన్ అన్న వీళ్ళు మీరు రావడానికి ఆటో షాట్ ఉంటుంది కదా, సో డెలిబరేట్లీ లడ్డు మామది పోస్టర్ కనపడాలి, దాంట్లో వడ్డే నవీన్ ఫ్యాన్స్ అసోసియేషన్ సేమ్ పెళ్లిలో లాగే అన్నది ఆర్కెస్ట్రా పాటలు పెట్టి చేస్తామని చెప్పి దాని కొంచెం అట్లా పెడతాడు మమ్మ. సో అవన్నీ బాగా వర్కౌట్ అయింది. మూవీ పేరు కూడా పెళ్లి అనేది, పెళ్లి సినిమా పేరు పెళ్లి. అదొకటి మంచి కాంప్లిమెంట్. అంటే మా ఫ్రెండ్ ఒక ఎప్పుడే డైరెక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తుంటాం, కాల్ చేసింది చెప్పాక లాస్ట్ కు మాట్లాడాను. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మామ, నేను కూడా ఇంకా తీస్తా సినిమా. టోన్ ఆఫ్ ద కాబట్టి అంతా కూడా వర్కౌట్ అయింది కదా. ఎంతో మంది నాకు తెలిసి దే విల్ బి లైక్ స్టార్ట్ చేద్దాం ఇంకా చేద్దాం ఇంకా. ఐ యాక్చువల్లీ లవ్ దట్. అంటే ఎందుకు తెలుసా మామ, నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఎప్పుడన్నా వితౌట్ కెమెరాస్ వితౌట్ ఎనీథింగ్ వి సిట్ డౌన్, వి డోంట్ హ్యావ్ ఫిల్టర్స్ లేకుండా మనం ఎట్లయితే వి పుల్ ఈచ్ అదర్స్ లైక్, అది సినిమా ఫార్మాట్ లో అంత ఈజీగా ట్రాన్సిషన్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ, చాలా అది ఉంటుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ జస్ట్ బంచ్ ఆఫ్ స్కెచెస్. కానీ హౌ యూ కనెక్టెడ్ టు ద స్టోరీ, హౌ దీస్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ వల్ల. కరెక్ట్.